తిరుపతి దేవస్థానం చెందిన ప్రతి కట్టడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికే చెందుతుంది, కానీ వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. మేము ఎంత కట్టుకున్నా 10 లక్షలతో 1 కోటితో కట్టినా 2 కోట్లతో కట్టినప్పుడు కూడా ఆస్తి మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించేది. మాకెందుకు ఆ యొక్క దేవుని సన్నిధిలో ఒక భక్తుడిగా దాదాపు ఆయన ఆశీస్సులతోని పెద్దల ఆశీస్సులతోని 2 పర్యాయాలు ఆయన సేవ చేసుకుంటానికి అవకాశం కలిగింది. కాబట్టి నాకు కూడా నాకు వచ్చేటువంటి హక్కుని నేను పొందాలా, అక్కడ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం కానివ్వండి, ఉన్నటువంటి అధికారులకు సంబంధించి కానివ్వండి, రిజెక్ట్ చేయటం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని లేఖ ద్వారా విన్నవించాను. నా పరిస్థితి ఎట్లుందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు బోర్డుకు పంపించారు. ముఖ్యమంత్రి గారు బోర్డు నిర్ణయం తీసుకొని పంపిస్తే బోర్డుకు సంబంధించి రిజర్వేషన్ పాస్ చేసేసి గవర్నమెంట్కి వచ్చింది. అది రిజెక్ట్ చేయాలన్నా లేకపోతే ఇవ్వాలా లేదా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే బోర్డు ఇచ్చిన దాన్ని కనుక సమ్మతించుకుని దాన్ని శాంక్షన్ చేసే పరిస్థితి. ఇది ప్రాసెస్, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. ఇందులో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక పేద వర్గానికి చెందిన నేను, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నేను నా కాస్తులుండి 2 తళ్ళు ఎమ్మెల్యే చేయాల, నా కాస్తులుండి ఎమ్మెల్సీ చేయాల, నా కాస్తులు సర్పంచ్ చేయాల. నేనేదో దాని మీద పవిత్రమైన ఆ దేవాలయం నుంచి ఏదో ఆశించి నేను కావాలనుకోలేదు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా హక్కును పరిరక్షించుకుందాం, దేవునిలో సేవ చేసుకుందాం ఒక ఆలోచనతో అడిగితే దానికి సంబంధించి రిజర్వేషన్ రాసిస్తే కొన్ని శక్తులు ఒక పత్రిక సంబంధించి నగ్నంగా కనీసం ఏదైనా సరే శిక్ష వేసినప్పుడు కూడా అడుగుతారు, చివరి కోరిక అనే విధంగా విషయం అడుగుతారు. ఒక పత్రిక సంబంధించి నా వ్యక్తిగత హననం చేయటం కోసం, నా వ్యక్తిత్వాన్ని దెబ్బచేయటం కోసం ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్న మీ అందరి ముందు కూడా, నేను ఈ స్థాయికి ఎదగటానికి కారణం నాకు ఆస్తులుండి కాదు, నాకు కుల సపోర్ట్ ఉండి కాదు, నాకు రాజకీయ నేపథ్యం ఉండి కాదు, నా కులానికి సంబంధించి కానీ లేకపోతే నా కుటుంబానికి సంబంధించి రాజకీయ నేపథ్యం ఉండి కాదు. ఏదో అవకాశం వచ్చింది, ఒక కార్మికుడిగా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా నేను నా చేతను ఎవరు సహాయం చేయకపోయినప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను ఎదిగాను. నాకున్న అవకాశం మేరకు తప్పనిసరి కూడా ఈ వర్గాలకు ఉపయోగపడాలా, సమాజం మార్పులో కాస్తో కూస్తో ఉపయోగపడాలి, నేను కూడా నా వంతు బాధ్యత నిర్వర్తించాలంటే ఆలోచనతో రాజకీయాలు చేసే వ్యక్తి నేను. ఎన్ని ఆటుపోట్లు జరిగినప్పుడు కూడా, ఎన్ని అవమానాలు జరిగినప్పుడు కూడా అవమానాలకి ఆటుపోట్లు తట్టుకొని దేనికోసం అయితే నేను రాజకీయాలు చేస్తానో ఆ రాజకీయాలు కట్టుబడినట్టు వ్యక్తిని, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి ఇలాంటి కనీసం నన్ను ఏమాత్రం కూడా అడగకుండా నేనేదో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అపవిత్రం చేస్తున్నానని, నా వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదో అప్రతిష్ట భంగం కలుగుతుందని, ఏదో కట్టబెడుతున్నట్టుగా బోర్డుకు సంబంధించిన వ్యక్తులు బోర్డు చేసిన తీర్మానానికి కూడా తప్పుపడుతూ రకరకాల రాజకీయ పరిస్థితి పత్రికలో చూశాము. ఆ రోజే బాధేసింది. కానీ ఈరోజు చూస్తే పూర్తిగా రకరకాల రాసి ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళేసి ఏదో రాసి కోసం సంబంధించిన ట్రస్ట్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో రాసినప్పుడు ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి మచ్చ రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో నేను రాజీనామా చేయటం జరిగింది. అలా చెప్పి అడగొచ్చు కదా, కనీసం నన్ను ఏమాత్రం కూడా నా యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా. చిన్న విషయం కాదు, ఏ సమస్యలు ఈ రాష్ట్రంలో లేనట్టుగా, ఏ సమస్యలు కూడా పట్టినట్టుగా బ్యాన్ రైటింగ్ కట్టేసి ఒక ఆర్టికల్గా రాసుకునే ప్రయత్నం వచ్చిందంటే ఏమనుకాల్లో ఏం చెప్పాలో మనస్తాపం చెందాం. ఏమాత్రం కూడా ప్రభుత్వానికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నా వల్ల ఇబ్బంది జరగదనే ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఎట్లా జరిగిందా ఏంటని నేను చెప్పలేను. క్యాబినెట్ అసలు చర్చ జరిగిందో లేదో, మరి క్యాబినెట్ చర్చ జరగకుండా ఇక్కడ రాశారు నాకు తెలియదు కదా. అసలు క్యాబినెట్ చర్చ జరిగిందో లేదో, ఎవరు మాట్లాడితే లేదో, క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు.